అత్తా కోడళ్ళ రోడ్డు మీద వంటలు. ఊరి చివర మహీక్రద్ద మరియు ఆమె కోడలు తుని పిచ్చుక జీవిస్తూ ఉన్నారు. మహీక్రద్దకు ఆమె కొడుకు దుబాయ్లో ఉండడం గర్వకారణం. కాని తన కోడలు తుని పిచ్చుకను మాత్రం నిత్యం వేధిస్తూ ఆమె పుట్టింటి నుండి ఆస్తి తీసుకురాలేదని వెటకారం చేస్తూ ఉంటుంది. తుని తన కూతురు పుజ్జి పిచ్చుక కోసం ఆ అవమానాలన్నీ భరిస్తూ ఉంటుంది. తుని, నువ్వు మరీను ఈ రోజు వంట సరిగ్గా లేదు. నీకు వంట చేయడం కూడా రాదా? అత్త, నేను చాలా కష్టపడ్డాను. కష్టపడ్డావా? నువ్వు మా ఇంటికి ఏం ఆస్తి తెచ్చావు? ఏమీ తేలేదు కదా. కనీసం వంట అయినా బాగా చెయ్యాలి కదా. ప్రతిరోజు నీతో ఏదో ఒక వంకతో గొడవ పడాల్సి వస్తుందే. మహీక్రద్ద తనలో తాను తిట్టుకుంటూ గొనుక్కుంటూ ఉంటుంది. ఆ రోజు రాత్రి తుని చేసిన వంట సరిగ్గా లేదని మహీక్రద్ద రోడ్డు మీద స్టవ్ పెట్టుకుని వంట చేయడం మొదలుపెట్టింది. మహీక్రద్ద ఉద్దేశపూర్వకంగానే గట్టిగా, నీ వంట రుచి లేదు, అందుకే నేను నా వంటను నేనే చేసుకుంటున్నాను. ఈ రోడ్డు మీద వండుకొని తింటేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. అయితే తుని పిచ్చుక చాలా బాధగా, అత్త, మీరెలా రోడ్డు మీద వండుకుంటే నాకెంత అవమానమో తెలుసా? తుని ఆ అవమానంతో రాత్రంతా మంచం మీద పడుకుని ఏడుస్తూ ఉంటుంది. పుట్టింటికి వెళ్లాలన్నా అక్కడున్న కష్టాల వల్ల తన మనసు ఒప్పుకోదు. బుజ్జి పిచ్చుక తల్లి బాధను చూసి నిద్రపోకుండా ఉంటుంది. తుని పిచ్చుక తన మనసులో, ఈ కష్టాలన్నీ భరించలేకపోతున్నాను. పుట్టింటికి వెళ్దామంటే అక్కడ నా సమస్యలు వాళ్ళకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేనేం చెయ్యాలి? ఇక మరుసటి రోజు ఉదయం తుని పిచ్చుక పొలం దగ్గర ఒంటరిగా కూర్చొని తన బాధను దిగమింగుతూ ఉండగా సిటీ నుండి వచ్చిన చోటు చిలుక అటువైపుకు వచ్చింది. తుని, ఆశ్చర్యంగా ఉంది. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? చోటు, నువ్వా? ఎప్పుడొచ్చావు? నిన్ననే సిటీ నుండి వచ్చాను. నిన్ను కలవడానికి మీ ఇంటికి వెళ్ళాను. చోటు చిలుక అప్పుడే మహీక్రద్దను కలిసినప్పుడు జరిగిన సంఘటనను తునికి చెప్పింది. నేను ఇంటి దగ్గర తుని ఎక్కడా అని అడిగాను తుని. అప్పుడు మీ అత్త మహీక్రద్ద కోపంగా బయటకొచ్చింది. ఏంటి, నా కోడలితో గొడవలు పెట్టడానికి వచ్చావా? ఇంట్లో ఉన్న గొడవలు చాలువా? ఇంకేం మాట్లాడతావు దానితో? నా కోడలు ఇంట్లో లేదు. అయినా నువ్వెవరు? నా కొడుకు పక్కన లేడని నాతో గొడవ పడ్డానికి వచ్చావా? నీలాంటి వాళ్ళే వచ్చి ఈ గొడవను పెంచుతారు. ఇకపై నువ్వు నా ఇంటికి రావద్దు అని నాతో మీ అత్త గొడవ పడింది తుని. అయ్యో, అంత జరిగిందా? మహి అత్త ఎంత గయ్యాలో నీకు తెలిసింది కదా. తుని, మహి అత్త గయ్యాలి కావచ్చు, కానీ తన కోడల్ని ఎవరు తప్పు పట్టినా తనకి కోపం వస్తుంది. నేను నీకోసం బాధపడుతున్నాను తుని. సిటీలో అయితే ఇంత గొడవ జరగదు, ఎందుకంటే ఎవరిల్లు వాళ్ళదే. చోటు, అవును, కానీ ఆ తర్వాత నీ కూతురు పుచ్చి నాకు కనిపించింది. ఆంటీ, అమ్మ పొలం దగ్గరుంది. చాలా బాధగా ఉంది. మా అమ్మ బాధను మీరే దూరం చేయాలి ఆంటీ. తుని, నీ బాధ, నీ కష్టం ఎంతుందో నాకు అర్థమైంది. నీ కూతురు మాటలు విని నా కళ్ళు చెమర్చాయి. నేను సిటీ నుండి వచ్చాను, అందుకే నీకు ఒక మంచి ఆలోచన ఇస్తాను. తుని, నువ్వు మరీను రోజు బాధపడితే ఏం లాభం? నువ్వేం మాట్లాడకుండా రేపటి రాత్రి నీ అత్త కంటే ముందుగా రోడ్డు మీద స్టవ్ పెట్టుకుని వంట చెయ్యి. చోటు, ఏమంటున్నావు? నా అత్త రోడ్డు మీద వండుకుంటేనే నాకెంతో అవమానం. నేను కూడానా? అవును తుని, నువ్వేం మాట్లాడుకో. నువ్వు రోడ్డు మీద వంట చేస్తే ఆమెకు ఆశ్చర్యం కలుగుతుంది. నేను దీనిని గొడవ పెట్టి పుట్టింటికి పంపిద్దామంటే ఇది నాకంటే ముందే వంట వండుతోందేంటి అని అనుకుంటుంది. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, చోటు, నువ్వు మరీను ఇది ఎలా పనిచేస్తుంది? ఈ ప్లాన్ పనిచేస్తుంది తుని. ఆమె రోడ్డు మీద వంట చేసేది నీకు మాత్రమే అవమానమని. నువ్వు కూడా అదే పని చేస్తే ఆ అవమానం ఆమెకే ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఎవరో ఒకరు ఆ విషయం గురించి ఆమె కొడుకుకు చెప్తారని భయపడుతుంది. ఆ భయంతోనే ఆమె మనసు మారుతుంది. చూడు, నువ్వు మరీను ఇది చాలా తెలివైన ఆలోచన. సరే సరే, నేను నా కష్టాన్ని నమ్ముకున్నాను, ఈ ఐడియాని కూడా నమ్ముకుంటాను. తుని పిచ్చుక గొడవ పడకపోయినా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఆమె ప్రతిరోజు ఉదయం అత్త తిడుతున్నా సరే అత్తకు వండిన అన్నం పెడుతుంది. రాత్రైంది. చోటు చెప్పినట్టుగానే మహీక్రద్ద కంటే ముందే స్టవ్ ని రోడ్డు మీద పెట్టి వంట చేయడం మొదలుపెట్టింది తుని. తుని పిచ్చుక తనలో తాను, చోటు చెప్పినట్టు రోడ్డు మీద వంట చేయడం నాకు చాలా బాధగా ఉంది, కానీ నా అత్త మనసు మారడానికి ఇదే మార్గం.
మహిగ్రద్ద బయటకొచ్చి అది చూసి షాక్ అయింది. ఆ తుని, ఏంటిది? నువ్వు రోడ్డు మీద వంట చేస్తున్నావా? ఇంట్లో స్టవ్ లేదా? తుని పిచ్చుక ఏం మాట్లాడకుండా వంట చేస్తూ, తుని, నువ్వు నాతో మాట్లాడకుండా నన్ను చూసి నువ్వు రోడ్డు మీద వంట చేస్తావా? మహిగ్రద్ద తనలో తాను, దీని వెనక ఏదో ఉంది. దీనిని గొడవ పెట్టి పుట్టింటికి పంపిద్దామంటే ఇది నాకంటే ముందే రోడ్డు మీద వంట చేస్తుంది. నా గయ్యాలి స్వభావం కంటే దీని ప్లానే గొప్పగా ఉంది. ఇక మరుసటి రోజు ఉదయం కుహుబాతు పండ్లమ్ముకుంటూ అటువైపు వచ్చింది. మహిగ్రద్ద ఒంటరిగా రోడ్డు మీద వంట చేస్తుంది. మహి ఆంటీ, ఏంటిది మీరు రోడ్డు మీద వంట చేస్తున్నారే? తుని ఎక్కడ? మహిగ్రద్ద చిరాకుగా, కుహు, నువ్వు ఆ కోడల్ని అడగకు. నాతో ఎప్పుడు గొడవ పడుతుంది, అందుకే రోడ్డు మీద వండుతున్నాను. కాని ఆంటీ, తుని నిన్న కూడా రోడ్డు మీద వంట చేస్తుందట, వింతగా ఉందే. ఆ సమయంలో లూసీ పౌరం అటువైపొచ్చి మహిగ్రద్దతో మాట్లాడింది. మహి, నువ్వు నీ కోడలి గురించి ఏమంటావు? రోజు గొడవ పడుతుందంటావా? అవును లూసీ, నాతో ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటుంది. మహి ఆంటీ, నువ్వు ఎంత గొడవ పడినా నీ కోడలు తుని నీకు ఎప్పుడు ఏది తక్కువ చేయలేదు కదా. నువ్వు తిడుతున్నా ఉదయం నువ్వు అడిగిన అన్నం పెడుతూనే ఉంది కదా. నీ కష్టాన్ని, నీ ఆరోగ్యాన్ని తనకంటే ఎక్కువగా చూసుకుంటుంది. నిన్న రాత్రి కూడా రోడ్డు మీద నీకంటే ముందే వంట చేసింది, ఎందుకంటే నీకు వంట ఆలస్యం అవ్వకూడదని. మహిగ్రద్ద షాక్ తో, లూసీ, నువ్వు తుని నన్ను అంత ప్రేమిస్తుందా? మహి ఆంటీ, నువ్వు అవును, నువ్వెప్పుడు తనను నువ్వు పెద్దావిడివి, నువ్వు గయ్యాలివి అని మాత్రమే గొడవ పడ్డావు. కాని తుని మనసులో నీపై ప్రేమ ఎక్కువగా ఉంది. కావాలంటే ఈ రోజు రాత్రి తునితో మాట్లాడి చూడు, నీకు నిజం తెలుస్తుంది. ఆ రోజు రాత్రి తుని పిచ్చుక రోడ్డు మీద స్టవ్ పెడుతూ ఉండగా మహిగ్రద్ద వచ్చి ఆమెను ఆపింది. తుని, నువ్వు ఆ స్టవ్ తీసేయ్. అత్త, నువ్వు కూడా నీ వంటకు ఆలస్యం అవుతుంది, నేను తొందరగా వండాలి. తుని, ఆపమ్మా. నాతో గొడవలున్నా నువ్వు నా ఆరోగ్యాన్ని, నా కష్టాన్ని చూసుకుంటున్నావని నాకు తెలుసు. నువ్వు నాకంటే ముందే వంట చేయడం నన్ను అవమానించడానికి కాదు, నా కోసం సాయం చేయడానికని నాకు తెలిసింది. తుని పిచ్చుక బాధగా, అత్త, నేను రోజు మీ మాటల వల్ల చాలా బాధపడుతున్నాను. నా బాధను మీకు చెప్పలేకపోయాను. తుని, నువ్వు నన్ను క్షమించు. నా కొడుకు పక్కన లేని ఒంటరితనం నన్ను ఇంకా వెంటాడుతోంది. నా కోపాన్ని, నా నిరాశను నీ మీద చూపించి నిన్ను క్షణక్షణం బాధ పెట్టాను. నాకు ఈ లోకంలో ఎవరూ లేరని బాధపడుతుంటే నువ్వు కూడా నన్ను దూరం చేస్తావేమోనని భయపడ్డాను. అందుకే నిన్ను నిత్యం విమర్శించి దూరం చేయడానికి ప్రయత్నించాను. నా కొడుకు దుబాయ్ నుండి ఎప్పుడొస్తాడో కూడా తెలియదమ్మా. ఈ ఇంట్లో నువ్వు బుజ్జి లేకపోతే నాకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకున్నాను. నాకు ఆస్తొద్దు, అహంకారము వద్దు. నువ్వు నా కోడలివి కాదమ్మా, కూతురువి. నువ్వు నా ఇంటికి ఆస్తిని తీసుకురాకపోయినా నీ ప్రేమను తెచ్చావు. తుని పిచ్చుక కన్నీళ్లతో, అత్త, నేను మిమ్మల్ని ద్వేషించలేదు ఎప్పుడు. అందుకే మీరు తిట్టినా నేను అన్నం పెట్టాను. తుని, నువ్వు ఇకపై మన గొడవలు రోడ్డు మీద ఉండవు. ఆ రోజు నుండి మహిగ్రద్ద మరియు తుని పిచ్చుక గొడవలు మానేశారు. రోడ్డు మీద వంట చేయడం ఆపేశారు. అందరూ ఇంట్లోనే కలిసి వంట చేసుకునేవారు. రాత్రిపూట అందరూ కలిసి రోడ్డు మీద కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు. అమ్మమ్మ, తుని, ఈ రోజు భోజనం ఎంత బాగుందో. గొడవలు లేకపోతే రుచి పెరుగుతుంది. బుజ్జి, నువ్వు మరీనమ్మా. అవును, గొడవలు లేకపోతేనే రుచి. ఈ కథలోని నీతేంటంటే, బంధాలు ఆస్తితో కాదు, ప్రేమతో నిలబడతాయి. కోపం మరియు అహంకారం మన మనసును దూరం చేస్తాయి. గొడవలున్నా హృదయంలో ప్రేమ ఉంటే అవమానాలను భరించి కూడా ఆ బంధాన్ని కాపాడుకోవాలి. ఆప్యాయతతో మాట్లాడితే ఎంత గయ్యాలి మనిషైనా మారతారు. చిచ్చుకాకి ట్రైన్ రెస్టారెంట్ పక్షుల గ్రామానికి ఆధునిక ప్రపంచంతో ఉన్న ఒక్క సంబంధం. ఊరి చివరన నది ఒట్టు పక్కగా వెళ్లే ఆ రైలు పట్టాలు మాత్రమే. ఆ గ్రామానికి రైల్వే స్టేషన్ లేదు. ఏ రైలు అక్కడ ఆగదు. కానీ ప్రతి శనివారం మధ్యాహ్నం సరిగ్గా 3 గంటలకు ఒక ప్యాసింజర్ రైలు ఆ పట్టాల మీద నుండి చిప్ చిప్ మంటూ వెళ్తుంది. ఆ శబ్దం వినపడగానే గ్రామంలోని పక్షులన్నీ తమ పనులన్నీ ఆపేసి నది ఒడ్డుకు పరుగులు తీసేవి. అదొక అలవాటు, ఒక ఆనవాయితీ, ఒక తీరని కల కూడా.
ఆ శనివారం కూడా తుని పిచ్చుక, చోటు చిలుక, లూసి పావురం, మహిగ్రద్ద అందరూ నది ఒడ్డున చేరారు. ఇంకెంతసేపు? నాకు చాలా ఆత్రంగా ఉంది. ఈ వారం రైలు రంగు ఏమై ఉంటుందో? నాకు తెలిసి నీలంగానే ఉంటుంది. చాలాసార్లు అదే రంగు కదా చూశాం. కాని లోపల కూర్చున్న వాళ్ళ ముఖాల్లో ఆ సంతోషం చూడాలి. అదృష్టవంతులు. నేను పట్నంలో చూశాను. రైలు ప్రయాణం అంటే అదొక అద్భుతమైన అనుభూతి. కిటికీ పక్కన కూర్చొని బయట ప్రపంచాన్ని చూస్తూ వెళ్తుంటే ఆ సమయమే తెలీదనుకో. దాని శబ్దం వింటుంటే నా రెక్కల్లో ఏదో తెలియని బలం వస్తుంది. అంత పెద్ద ఇనుప పెట్టి అంత వేగంగా ఎలా వెళ్తుందో నాకిప్పటికీ అంతు పట్టదు. ఒక్కసారైనా దాన్ని ఎక్కి దాని శక్తిని అనుభవించాలి. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే దూరం నుండి కూ అని శబ్దం వినిపిస్తుంది. అందరి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. పిల్లలు బుజ్జి, బన్నులు గట్టిగా కేరింతలు కొడుతూ రైలొచ్చేస్తుందోయ్ అని గంతులు వేశారు. కొన్ని క్షణాల్లో ఆ పొడవాటి రైలు వాళ్ల కళ్ళ ముందు నుండి వేగంగా దూసుకుపోయింది. రైలు కనుమరుగయ్యే వరకు అందరూ నిశ్శబ్దంగా దానివైపే చూస్తూ ఉండిపోయారు. తుని పిచ్చుక నిట్టూరుస్తూ, మన జీవితంలో ఒక్కసారైనా మనం అలా రైలు ఎక్కగలమా? ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు ఊరి మధ్యలో ఉన్న చిచ్చు రెస్టారెంట్లో చిచ్చుకాకి మాత్రం చాలా బిజీగా ఉంది. ఆమె ఆ గ్రామంలోకెల్లా ధనవంతురాలు. 10 సార్లు రైలు ప్రయాణం చేసింది. ఆమె రెస్టారెంట్ అంటే ఊర్లో అందరికీ ప్రాణం. ఎందుకంటే ఆమె ఎంత ధనవంతురాలైనా చాలా తక్కువ ధరకే రుచికరమైన భోజనం పెట్టేది. రెస్టారెంట్లో కస్టమర్లతో చిచ్చుకాకి ఇలా అంటుంది. ఏంటి కోహో, ఇంకాస్త పప్పు వేయమంటావా? మొహమాట పడకో. వద్దులే చిచ్చు, కడుపు నిండిపోయింది. నువ్వు చేసే వంట తింటే రోజంతా ఆకలేయదు. ఆమెకు ఊరి ప్రజలు రైలు పిచ్చి గురించి తెలుసు. వాళ్ళు పడే ఆరాటం చూసి తనలో తాను నవ్వుకునేది. ఒకరోజు రాత్రి ఆకాశం నల్లని దుప్పటి కప్పుకున్నట్లు మారింది. ఎవరూ ఊహించని విధంగా ప్రళయం లాంటి గాలివాన మొదలైంది. ఉరుములు మెరుపులతో ఆకాశం దగ్గరెళ్ళిపోయింది. ఆ రాత్రికి చిచ్చుకాకి కష్టపడి నిర్మించుకున్న రెస్టారెంట్ ఆ ప్రచండమైన గాలివానకు తట్టుకోలేక పేక మేడల్లా కూలిపోయింది. మరుసటి రోజు ఉదయం వాన వెలిసింది. కాని చిచ్చుకాకి జీవితంలో చీకటి అలుముకుంది. తన రెస్టారెంట్ శిథిలాలను చూసి ఆమె గుండె పగిలింది. అక్కడే నేల మీద కూలబడి ఏడవడం మొదలుపెట్టింది. అయ్యో దేవుడా, నా సర్వస్వం నాశనం అయిపోయిందే. నా కళ్ళ ముందే నా కళ కూలిపోయిందే. ఆ వార్త తెలియగానే ఊరి ప్రజలందరూ అక్కడికి చేరుకున్నారు. వాళ్ల ముఖాల్లో కూడా తీవ్రమైన విషాదం నెలకొని ఉంది. చిచ్చు, బాధపడకు. ప్రాణాలతో ఉన్నాం. అదే 10,000. రెస్టారెంట్ మళ్లీ కట్టుకోవచ్చు. అవును చిచ్చు, నువ్వు ధైర్యంగా ఉండాలి. నీకే ఎలా అయితే మా సంగతేంటి? మాకు రోజు నీ చేతి వంట తినే అదృష్టం దూరం చేసినందుకు ఆ దేవుడికి కళ్ళు లేవు. ఇక మాకు తక్కువ ధరలో మంచి భోజనం దొరికే అవకాశం పోయినట్లేనా అని అమాయకంగా అంది లూసి పావురం. చిచ్చుకాకి కొడుకు చిన్ను తల్లిని ఓదారిస్తూ, అమ్మో ఏడవకు, నువ్వు మళ్ళీ ఇంతకంటే పెద్ద రెస్టారెంట్ కడతావు. నేను నీకు సహాయంగా ఉంటాను. అలా రోజులు గడిచాయి. చిచ్చుకాకి ఆ షాక్ నుండి తేరుకోలేకపోతుంది. తన రెస్టారెంట్ శిథిలాల వైపే చూస్తూ గడిపేది. ఊరి ప్రజలు కూడా తమకు ఇష్టమైన రెస్టారెంట్ను కోల్పోయినందుకు దిగులుగా ఉన్నారు. ఒక శనివారం మధ్యాహ్నం చిచ్చుకాకి తన ఇంటి వరండాలో కూర్చొని ఆలోచిస్తూ ఉండగా దూరం నుండి రైలు శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఆమె ఆలోచనలలో ఒక కొత్త ప్రకంపన సృష్టించింది. ఆమె కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. చిచ్చుకాకి తనలో తాను, ఆ రైలు ఊరి ప్రజల కల, నా రెస్టారెంట్ రైలు రెస్టారెంట్. ఆమె ముఖంలో చిరునవ్వు విరిసింది. పరిగెత్తుకుంటూ ఇంట్లోకెళ్లి చిన్నుని పిలిచింది. ఒరే చిన్నుగా, నాకొక అద్భుతమైన ఆలోచన వచ్చిందిరా. ఏంటమ్మా అది? నీ ముఖం చూస్తుంటే ఏదో పెద్ద ప్లాన్ వేసినట్లే ఉన్నావు. నేను మళ్ళీ రెస్టారెంట్ కట్టబోతున్నాను. కానీ ఈసారి మామూలు రెస్టారెంట్ కాదు, ఒక ట్రైన్ రెస్టారెంట్. చిన్నుకాకి ఆశ్చర్యంగా, ట్రైన్ రెస్టారెంట్ అంటే? అవునరా, మన ఊరి ప్రజలకు రైలు ఎక్కాలని కల కదా. నేను ఆ కలను నిజం చేయబోతున్నాను. ఒక పాత రైలు పెట్టుకొని మన ఊరికి తెప్పించి దాన్ని ఒక రెస్టారెంట్ గా మార్చేస్తాను. అమ్మో, ఆలోచన అద్భుతంగా ఉంది. కానీ అది సాధ్యమేనా? దానికి చాలా డబ్బు, అనుమతులు కావాలి కదా. ఆ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు అని అంది ఎంతో ఆత్మవిశ్వాసంతో. ఆ రోజు నుండి చిచ్చుకాకి కొత్త ప్రయాణం మొదలైంది. పట్నం వెళ్లి రైల్వే అధికారులను కలిసింది.
అమ్మా, మీ ఆలోచన బాగుంది, కానీ అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఒక పాత పెట్టెను స్క్రాప్ కింద అమ్మగలం, అంతే. ఎంత ఖర్చైనా పర్వాలేదు సార్. మా ఊరి ప్రజల ముఖాల్లో ఆనందం చూడడం కంటే నాకేది ముఖ్యం కాదు. దయచేసి నాకు సహాయం చెయ్యండి. ఆమె పట్టుదలను చూసి అధికారులు అంగీకరించారు. చాలా ప్రయత్నాల తర్వాత ఒక తుప్పు పట్టిన పాత రైలు పెట్టెను కొనడానికి ఒప్పందం కుదిరింది. దాన్ని గ్రామానికి తరలించడం ఒక పెద్ద సాహసం. కాని చిచ్చుకాకి ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. ఒకరోజు ఊరి ప్రజలందరూ ఆశ్చర్యపోయేలా ఒక పెద్ద లారీ మీద ఆ పాత రైలు పెట్టె గ్రామంలోకి అడుగుపెట్టింది. అమ్మో, నిజంగా రైలు పెట్టెని తెప్పించింది. ఈ చిచ్చుకాకి మామూలుది కాదు. దీంతో ఏం చేస్తుందో ఏంటో, దీనికి పిచ్చి పట్టిందేమో. చిచ్చుకాకి వాళ్ళ మాటలను పట్టించుకోకుండా నది ఒడ్డున తన పాత రెస్టారెంట్ స్థలంలో ఆ పెట్టెను దించింది. ఆ తర్వాత దాని పునరుద్ధరణ పనులు మొదలయ్యాయి. తుప్పును తొలగించి కొత్త రంగులు వేశారు. లోపల పాత సీట్లను అందంగా మార్చి వాటి మధ్యలో టేబుల్స్ ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల్లోనే ఆ పాత పెట్టె ఒక అందమైన, విలాసవంతమైన రెస్టారెంట్గా మారిపోయింది. గ్రాండ్ ఓపెనింగ్ రోజు రానే వచ్చింది. ఊరి ప్రజలందరూ ఆ ట్రైన్ రెస్టారెంట్ను చూడ్డానికి గుంపులుగా తరలొచ్చారు. దాన్ని చూసి వాళ్ల నోట మాట రాలేదు. నమ్మలేకపోతున్నాను, నేను పట్నంలో కూడా ఇంత అందమైన రెస్టారెంట్ ని చూడలేదు. చిచ్చు, నువ్వు గ్రేట్. చిచ్చుకాకి అందర్నీ నవ్వుతూ ఆహ్వానించింది. రండి రండి, మీ అందరికలా ఈ రోజు నిజం కాబోతుంది. అందరూ లోపలికెళ్లడానికి ఉత్సాహపడుతుంటే చిచ్చుకాకి వాళ్లను ఆపి ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. మిత్రులారా, ఒక్క నిమిషం. ఈ రెస్టారెంట్ ని నిర్మించడానికి నేను చాలా ఖర్చు పెట్టాను. నా దగ్గర ఉన్నదంతా దీనికే పెట్టాను. అందుకే ఒక చిన్న నిబంధన పెట్టాను. దయచేసి అపార్థం చేసుకోకండి. అందరూ ఆసక్తిగా వింటున్నారు. ఈ ట్రైన్ లోపల కూర్చొని భోజనం చేయాలనుకునే వారికి బిల్లు కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ అనుభూతికి ఆ మాత్రం వెల పెట్టాలి కదా. కానీ డబ్బులు లేవరని ఎవరూ బాధపడకూడదు. అలాంటి వారి కోసం నేను ట్రైన్ బయట కూడా టేబుల్స్ ఏర్పాటు చేశాను. అక్కడ కూర్చొని ఈ ట్రైన్ ని చూస్తూ నా పాత రెస్టారెంట్ ధరలకి భోజనం చెయ్యొచ్చు. నా వంట రుచిలో ఏమాత్రం ఎలాంటి మార్పు ఉండదు. ఆ మాటలు వినగానే అందరి ముఖాల్లో సంతోషం కనిపించింది. చిచ్చు, నీ తెలివికి నా జోహార్లు. ఎంత అద్భుతంగా ఆలోచించావు. అందర్నీ సంతృప్తి పరిచావు. ఇక ఆ రోజు కొందరు డబ్బులున్న వాళ్ళు, లూసీ, మహి లాంటి వాళ్ళు గర్వంగా ట్రైన్ లోపలికి వెళ్లారు. మిగిలిన వాళ్ళు, తుని, చోటు లాంటి వాళ్ళు సంతోషంగా బయట కూర్చున్నారు. లోపల కూర్చున్న వాళ్ళ అనుభూతి, వావ్, అచ్చం ట్రైన్లో కూర్చున్నట్లే ఉంది. ఈ కిటికీ నుండి బయటికి చూస్తుంటే మనం ప్రయాణిస్తున్నట్లే అనిపిస్తుంది. బయట కూర్చున్న వాళ్ళ అనుభూతి, చూడుబుచ్చి, మనం రైలు పక్కన కూర్చుని తింటున్నాం. ఎంత బాగుందో కదా. ఈ భోజనం రుచి ఇంకా పెరిగినట్లుంది. చిచ్చు ఎక్స్ప్రెస్ వార్త చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకింది. అక్కడి నుండి కూడా పక్షులు తండోపతండాలుగా రావడం మొదలుపెట్టాయి. చిచ్చుకాకి వ్యాపారం ఊహించని స్థాయిలో విజయవంతమైంది. కొన్ని వారాల తర్వాత టోనీ, చోటు వాళ్ళ కుటుంబాలు డబ్బులు దాచుకొని ఒకరోజు సాయంత్రం ట్రైన్ లోపల భోజనానికి వెళ్లారు. వాళ్ళు లోపలికి అడుగుపెట్టినప్పుడు వాళ్ళ కళ్లల్లో ఆనందం, సంతృప్తి వర్ణనాతీతం. అమ్మా, మనం నిజంగా ట్రైన్ లో ఉన్నాం. నా కళ్ళ నిజమైంది. టోనీ పిచ్చుక కళ్లల్లో నీళ్లతో, అవునమ్మా, ఇదంతా చిచ్చు వల్లే సాధ్యమైంది. అప్పుడు చిచ్చుకాకి వాళ్ళ టేబుల్ దగ్గరికి వచ్చింది. ఏంటి తుని, ఎలా ఉంది మన చిచ్చు ఎక్స్ప్రెస్? చిచ్చు, నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు. నువ్వు కేవలం ఒక రెస్టారెంట్ను మాత్రమే కాదు, మా అందరి కళను కూడా నిర్మించావు. నువ్వు మా పాలిట దేవతవు. ఆ మాటలకు చిచ్చుకాకి మనసు ఆనందంతో నిండిపోయింది. ఆ రోజు ఆమెకు అర్థమైంది, వ్యాపారంలో డబ్బు సంపాదించడం కంటే ఇతరుల ముఖాల్లో ఆనందాన్ని చూడడంలోనే అసలైన సంతృప్తి ఉందని తెలుసుకుంటుంది.